నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. ఏదైనా అంశంలో పోటీ అంటూ జరిగితే ఎవరో ఒకరికి ప్రథమ స్థానం దక్కటం ఖాయం. కానీ ఇద్దరికీ దక్కితే ఎలా ఉంటుంది? ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల విషయంలో జరిగిందిదే. వాణిజ్య సంస్కరణల అమలుకు సంబంధించి దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల మధ్య నెలకొన్న పోటీలో తెలుగు రాష్ట్రాలే తలమానికంగా నిలిచాయి. తమ లక్ష్యం ఏంటనేది చెప్పకనే చెప్పాయి. విభజన తర్వాత 2 రాష్ట్రాలు ఆరంభం నుంచి ముందుకెళ్లాల్సిన పరిస్థితుల్లో ఏ దశలోనూ వెనకడుగు వేయలేదు. పోటీ పెరిగినప్పుడల్లా రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేశాయి. గతేడాది 2వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈసారి అగ్రస్థానం దక్కించుకుంటే తెలంగాణ 13వ స్థానం నుంచి ఏకంగా మొదటి స్థానానికి చేరింది. వాణిజ్య సంస్కరణల అమలులో దక్కిన ఈ ర్యాంకులతో 2 రాష్ట్రాల బాధ్యత మరింత పెరిగింది. వాటిని కాపాడుకుంటూనే మరిన్ని సంస్కరణలు అమలు జరిపితే పెట్టుబడుల ప్రవాహం మరింత పెరగనుంది. వాణిజ్య సంస్కరణల అమల్లో తెలుగు రాష్ట్రాలకు అగ్రస్థానం. 13వ స్థానం నుంచి మొదటి స్థానంలో తెలంగాణ, 2వ ర్యాంకు నుంచి అగ్రస్థానానికి ఆంధ్రప్రదేశ్. అవసరాలు ఆలోచనలు రేకెత్తిస్తే ఆలోచనలు కొత్త విధానాల రూపకల్పనకు దారితీస్తాయి. ఏదైనా రాష్ట్రంలో పారిశ్రామీకరణ జరగాలంటే పెట్టుబడులు వెల్లువలా తరలి రావాలి. అందుకనువైన వాతావరణం ఉంటేనే దేశ విదేశాల నుంచి వ్యాపారవేత్తలు తరలివస్తారు. ఇప్పటి వరకు ఉన్న లైసెన్స్ రాజ్, అధికార యంత్రాంగంలో నెలకొన్న ఉదాసీనత, మౌలిక సౌకర్యాల లేమి కారణంగా వచ్చినట్లే వచ్చి తరలిపోయిన పెట్టుబడులు ఎన్నో. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలను ఈ పరిణామాలెంత నిరాశకు గురిచేస్తాయో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలు మాత్రం అలా అధైర్యపడలేదు. వెనుకడుగు వేయకుండా లోపం ఎక్కడుందో గమనించి వెంటనే సంస్కరణల అమలుకు తెరతీశాయి. పెట్టుబడులు పెట్టేందుకు ఎదురవుతున్న అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగించి పారిశ్రామికవేత్తలకు అనువైన వాతావరణాన్ని కలిగించాయి. పెట్టుబడులతో ముందుకొచ్చిన వారికి ఎర్ర తివాచీతో స్వాగతం పలికే వాతావరణం నెలకొన్న కారణంగా ఇప్పుడు దేశంలోనే అగ్రస్థానాన్ని అలంకరించాయి. నిరంతర పర్యవేక్షణ, జవాబుదారీతనం వల్ల వాణిజ్య సంస్కరణల అమల్లో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే తొలి స్థానంలో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఈ ర్యాంకులు అంత సులభంగా ఏమీ లభించలేదు. కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహకాల విభాగం DIPP నిర్దేశించిన 340 సంస్కరణల్లో 98.78% అమలు చేసినందుకు తెలుగు రాష్ట్రాలు ఈ స్థానాన్ని ఆక్రమించగలిగాయి. గతేడాది 2వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానానికి చేరగా 13వ స్థానంలో ఉన్న తెలంగాణ ఏకంగా తొలి స్థానానికి దూసుకువెళ్లింది. 2015 జూలై 1 నుంచి 2016 జూన్ మధ్య చేపట్టిన సంస్కరణల ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటించింది కేంద్రం. DIPP ఆధ్వర్యంలోని వ్యాపార సంస్కరణల కార్యాచరణ BRAP మొత్తం 58 నియంత్రణ ప్రక్రియలు సంస్కరించాలని సిఫార్సు చేసింది. సంక్లిష్టమైన వాణిజ్య రంగంలో 10 విభాగాల్లో నిబంధనలు సరళతరం చేయాలంది. అందుకనుగుణంగా చర్యలు తీసుకొని ఫలితాలు సాధించాయి తెలుగు రాష్ట్రాలు. BRAP సూచించిన సంస్కరణల అమలుకు సంబంధించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అందించిన సమాచారాన్ని DIPP సహకారంతో సమీక్షించిన ప్రపంచ బ్యాంక్ ఈ ర్యాంకులు కేటాయించింది. వాటి ఆధారంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా సగటున 48.93% సంస్కరణలు అమలు చేసినట్లు తెలుస్తోంది. గతేడాది అమలు చేసిన 32%తో పోలిస్తే ఈసారి 16% పైగా పెరిగింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాల మధ్య నెలకొన్న పోటీ ఎలాంటిదో వీటి ద్వారానే తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల జోరులో ఒకప్పుడు పెట్టుబడులకు కేంద్రంగా ఉన్న గుజరాత్ 3వ స్థానానికే పరిమితమైంది. 4వ స్థానంలో ఛత్తీస్గఢ్, 5వ స్థానంలో మధ్యప్రదేశ్ నిలిచాయి. సంస్కరణల అమల్లో తొలి 10 స్థానాలు సాధించిన ఇతర రాష్ట్రాల్లో మహారాష్ట్రకు 10వ స్థానం దక్కింది.
తొలి 10లో 2 దక్షిణాది రాష్ట్రాలుండగా మొత్తంగా చూస్తే కర్ణాటక 13వ స్థానంలోనూ తమిళనాడు 18వ స్థానంలో ఉన్నాయి. 26.97 పాయింట్లు సాధించి కేరళ 20వ స్థానంలో నిలిచింది. సరళ వాణిజ్యంలో ర్యాంకుల ఆధారంగా రాష్ట్రాలను 4 విభాగాలుగా విభజించింది డిఐపిపి. ఇందులో 90% పైగా మార్కులు సాధించిన రాష్ట్రాలను లీడర్లుగా ప్రకటించింది. గత సంవత్సరం ర్యాంకింగ్లలో ఒక్క రాష్ట్రానికి లీడర్ హోదా దక్కలేదు. ఈసారి మాత్రం 12 రాష్ట్రాలు లీడర్ హోదా దక్కించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. తర్వాత యాస్పైరింగ్ లీడర్లు అంటే స్ఫూర్తిదాయకమైన రాష్ట్రాలుగా 70 నుంచి 90% మధ్య మార్కులు సాధించిన వాటిని పేర్కొన్నారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగా, బీహార్ ఈ జాబితాలో చోటు సాధించాయి. హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ 40 నుంచి 70% పాయింట్లు సాధించాయి. కేరళ నుంచి లక్షద్వీప్ వరకు 40% లోపు మార్కులు సాధించినవే. ఈ ప్రాంతాలు తక్షణమే మేల్కోకుంటే భవిష్యత్తులో మరింత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది డిఐపిపి. సింగిల్ విండో సిస్టమ్, ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసి అనుమతులు పొందడం, కార్మిక సంస్కరణ అమలు, కాలుష్యం, పర్యావరణానికి సంబంధించిన అంశాలను 24 గంటలు పనిచేసే హెల్ప్ లైన్ ద్వారా అందుబాటులోకి తేవడం, ఆన్లైన్ అనుసంధానం, సంస్కరణల అమల్లో పారదర్శకత పాటించడం, వివాదాల పరిష్కారానికి గతేడాది నుంచి ఉనికిలోనికి వచ్చిన వాణిజ్య కోర్టుల వ్యవస్థ తదితరాలన్నీ రాష్ట్రాలకు ఉపయోగపడ్డాయి. ఫలితంగా వాటి వినియోగం ద్వారా ఎక్కువ స్కోరును సాధించగలిగాయి. డిఐపిపి సూచించిన సంస్కరణల్లో అత్యధికంగా అమలైంది ఏకగవాక్ష విండో పద్ధతి. రాష్ట్ర స్థాయి అనుమతులు, ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడానికి చాలా వరకు రాష్ట్రాలు ఈ విధానం ప్రవేశపెట్టాయి. దరఖాస్తులు చేసుకోవడానికి, చెల్లింపులకు, చేసిన దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలుసుకోవడానికి, వాటి పరిశీలన, ఆమోదం కోసం ఆన్లైన్ వ్యవస్థను నెలకొల్పాయి. ఇలాంటి వ్యవస్థ మొత్తం 11 రాష్ట్రాల్లో అమలవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాగా ముందంజలో ఉన్నాయి. నిర్మాణ అనుమతులకు సంబంధించి చాలా రాష్ట్రాలు భవన ప్రణాళికలు ఆన్లైన్లోనే తీసుకుని అనుమతులిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఆటోక్యాడ్ ఆధారిత విధానంలో భవన నిర్మాణ ప్రణాళికలను స్కాన్ చేసి ప్రస్తుత చట్టాలకు అనుగుణంగా ఉంటేనే అనుమతులు ఇస్తున్నాయి. ఈ విధానాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరాఖండ్ ఉన్నాయి. పర్యావరణ కాలుష్య అంశాలకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన, అనుమతులకు రాష్ట్రాలు అడ్వాన్స్డ్ ఆటోమేటెడ్ వ్యవస్థలను తీసుకొచ్చాయి. ఇందులో భాగంగానే దరఖాస్తు చేయడం, అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడం, రిటర్న్స్ దాఖలు, అనుమతుల మంజూరుకు ఆన్లైన్ వ్యవస్థ తెచ్చాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మరో 15 రాష్ట్రాలు ఇదే పద్ధతి అనుసరిస్తున్నాయి. కార్మికులు, పన్నులు, పర్యావరణ అంశాల తనిఖీకి సంబంధించి తెలుగు రాష్ట్రాలు పారిశ్రామికవేత్తలకు అనువైన సంస్కరణలు తీసుకొచ్చాయి. పారదర్శకత కోసం తనిఖీల విధి విధానాలను, నివేదికలను ఆన్లైన్లో పెడుతున్నాయి. ఇలానే మరో 12 రాష్ట్రాలు పారదర్శకత పాటిస్తున్నాయి. వాణిజ్య వివాదాల పరిష్కారానికి సంబంధించి న్యాయస్థానాలు, వాణిజ్య డివిజన్లు, వాణిజ్య అప్పీలేట్ డివిజన్ల చట్టాలను తెలుగు రాష్ట్రాలు అమల్లోకి తీసుకువచ్చాయి. వీటి వల్ల ఆన్లైన్ చెల్లింపు, ఈ ఫైలింగ్, ఈ సమన్ల జారీ వంటి వాటిలో సమయం, ఖర్చు, ఆదాకు అవకాశం ఉంది. మరో 7 రాష్ట్రాల్లో ఈ విధానం అవలంబిస్తున్నారు. పన్ను సంస్కరణల్లో కొన్ని రాష్ట్రాలు మంచి పురోగతి సాధించాయి. విలువ ఆధారిత పన్ను వ్యాట్, కేంద్ర అమ్మకాల పన్ను సిఎస్టీ, వృత్తి, ప్రవేశ పన్నుల కోసం ఈ రిజిస్ట్రేషన్ను తప్పనిసరి చేశాయి. వీటి చెల్లింపులు, రిటర్న్స్ దాఖలును ఆన్లైన్ ద్వారా చేపడుతున్నాయి. సరళతర వ్యాపార నిర్వహణపై ప్రపంచ బ్యాంకు 340 అంశాల్లో రాష్ట్రాల పనితీరును 7-8 నెలల పాటు అధ్యయనం చేసి ర్యాంకులు ఖరారు చేస్తోంది. పరిశ్రమలతో పాటు పెట్టుబడుల సాధనకు ఈ ర్యాంకులు ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికంగా ఉండటం వల్ల బాగా పోటీ పెరిగింది. అందులోనూ తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా ఉన్నాయనేది కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి కితాబు. Last year, only 7 states implemented more than 50% of the 285 reforms which were in question then. This year, 17 have implemented more than 50% of all those 340 items that we had listed. Last year, not a single state had implemented more than 75% of all the reforms. However, please notice this change.
This year, 15 states have implemented more than 75%. Really, I'm so pleased for the states. They've done so well. Telangana was ranked 13th last year. Haryana was ranked 14th last year. And Uttarakhand was ranked 23rd last year. This year, all 3 of these states are in the top 10. And I'm so happy all the 3 of them have moved up and they are well within the 10 ranks, top 10 ranks. సంస్కరణల అమల్లో కీలకమైన చర్యలు చేపడుతుండడం వల్లే అల్పాదాయ రాష్ట్రాలు ర్యాంకింగ్లో పైకొచ్చాయి. అలానే వ్యవసాయ సంస్కరణల అమల్లోనూ ముందంజలోనే ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు. అత్యల్ప వృద్ధి, అల్పాదాయంతో సతమతమవుతున్న సాగు రంగానికి పునరుజ్జీవనం కోసం నీతి ఆయోగ్ నిర్దేశించిన సంస్కరణల అమల్లో తెలుగు రాష్ట్రాలు మొదటి 10 స్థానాల్లో చోటు సంపాదించుకున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 7, తెలంగాణకు 9వ స్థానం దక్కాయి. మార్కెటింగ్, రైతు అనుకూలమైన సంస్కరణల అమల్లో రాష్ట్రాలు తీసుకున్న చర్యల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించారు. ఇక ఈ జాబితాలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా 2వ స్థానంలో గుజరాత్ ఉంది. గతేడాది వాణిజ్య సంస్కరణల అమల్లో గుజరాత్ తర్వాత 2వ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఇప్పుడు మొదటి స్థానానికి ఎగబాకింది. విభజన గాయాలు వెంటాడుతున్న రాష్ట్రాన్ని 2.5 ఏళ్ల వ్యవధిలో ప్రపంచం మాట్లాడుకునే స్థాయిలో తీర్చిదిద్దే ప్రయత్నం ఓ విశేషమనే చెప్పాలి. ఈ ఘనతతో దేశంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది ఆంధ్రప్రదేశ్. ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటోంది. కష్టం వచ్చిందని కుంగిపోకూడదు. ఆ కష్టాన్ని ఎదుర్కోవడంలోనే మన సామర్థ్యం బయటపడుతుందనే సందేశం పంపుతోంది. సుదూర లక్ష్యాలు రాత్రికి రాత్రే నెరవేరవు. భవిష్యత్ తరాల్ని దృష్టిలో పెట్టుకుని బలమైన ఆలోచనలకు పునాది వేస్తే ప్రగతి పథం సాధ్యమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అదే కోవలో పయనిస్తోంది. ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు మెండుగా ఉండి రాష్ట్రాభివృద్ధికి దోహదపడే పారిశ్రామిక రంగం లక్ష్యాలు అధిగమించింది. ప్రభుత్వం ఎంపిక చేసిన 7 మిషన్లలో ఒకటైన పారిశ్రామిక రంగం కార్యాచరణ మంచి ఫలితాలిస్తోంది. వాణిజ్య సంస్కరణల అమలులో దేశంలోనే తొలి స్థానంలో నిలవడం రూపంలో ఇప్పుడది అందరికీ తెలిసొచ్చింది. ర్యాంకులకు ప్రధానంగా పరిగణలోకి తీసుకున్న ఏకగవాక్ష విధానంతో ఎంతో ముందుంది నవ్యాంధ్రప్రదేశ్. పరిశ్రమలకు 21 రోజుల్లోనే అనుమతులిచ్చే ఈ విధానంలో ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి సాధికార కమిటీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో పరిశ్రమల శాఖ కమిషనర్, జిల్లా స్థాయిలో కలెక్టర్లకు నిర్దేశిత వ్యవధిలో అనుమతులు మంజూరు అధికారం కల్పించారు. అన్నీ సక్రమంగా ఉంటే అక్కడికక్కడే అనుమతులు లభిస్తున్నాయి. ఇదే అంశాన్ని ప్రపంచ బ్యాంకు ఉత్తమ విధానంగా గుర్తించింది. సింగిల్ డెస్క్ పోర్టల్కు అనుమతుల కోసం ఇప్పటి వరకు మొత్తం 7,623 దరఖాస్తులొస్తే 6,575 అభ్యర్థనల్ని పూర్తి స్థాయిలో పరిశీలించి అనుమతులిచ్చారు. పరిశ్రమలకు అందించే రాయితీల్ని పూర్తి స్థాయిలో ఆన్లైన్ ద్వారా అందించే ఏర్పాటు చేస్తున్నారు. కొద్ది రోజుల్లో కొత్త విధానం ప్రారంభించనున్నారు. పారిశ్రామిక రంగానికి సంబంధించి ప్రభుత్వం భారీ అంచనాలతో ముందుకు సాగుతోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన పెట్టుబడిదారుల సమావేశం విజయవంతమవటం వల్ల 1,50,000 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఏర్పడింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు జరిపే ప్రతి విదేశీ పర్యటన ఆశాజనకంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక బహుళ జాతీయ సంస్థలు ముందుకొస్తున్నాయి. 2 ఏళ్లలో 800 ప్రాజెక్టులకు ప్రతిపాదనలు వచ్చాయి. పెట్టుబడుల విలువ సుమారు 5 లక్షల కోట్లు. 10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. పెట్టుబడులలో విశాఖ, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలు ముందున్నాయి. ఏటా వార్షిక బడ్జెట్లో శాఖలకు లక్ష్యాలు నిర్దేశించడం ఆనవాయితీ. 2015-16కు సంబంధించి గత ఆర్థిక సంవత్సరం పరిశ్రమల శాఖకు అలానే లక్ష్యాలు నిర్దేశించారు. రాష్ట్రంలో కనీసం 45 భారీ పరిశ్రమలు సాధించాలని లక్ష్యం పెట్టుకుంటే మరో 3 ఎక్కువగా 48 రాబట్టారు. 7,500 కోట్ల రూపాయల పెట్టుబడుల లక్ష్యం నిర్దేశించుకుంటే 7,539.31 కోట్లొచ్చాయి. ఈ పరిశ్రమల ద్వారా 15,000 మందికి ఉపాధి కల్పించాలనుకుంటే 17,608 మందికి ఉపాధి లభించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగంలో 3,000 యూనిట్ల స్థాపన లక్ష్యం కాగా 7,657 యూనిట్లు స్థాపించారు. ఈ రంగంలో పెట్టుబడులు 2,500 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందనుకుంటే 3,938.58 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. 50 లక్షల మందికి ఉపాధి చూపించాలనుకుంటే 1,05,000 మందికి ఉపాధి లభించింది. జిల్లాల వారీగా నూతనంగా ఏర్పడిన పరిశ్రమల్లో పెట్టుబడులను పరిశీలిస్తే 409.89% లక్ష్యాన్ని సాధించి విశాఖపట్నం జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 329.81% పెట్టుబడులతో చిత్తూరు జిల్లా 2వ స్థానం సాధించింది. అన్ని విధాలా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా 151.40% లక్ష్యాలు సాధించి 3వ స్థానంలో నిలవటం విశేషం. విశాఖ జిల్లా పెట్టుబడుల లక్ష్యం 833.31 కోట్ల రూపాయలు కాగా 3,415.65 కోట్లు వచ్చాయి. చిత్తూరు జిల్లా లక్ష్యం 499.98 కోట్లయితే 1,649 కోట్లు, శ్రీకాకుళం జిల్లా లక్ష్యం 332.90 కోట్లు కాగా 504 కోట్ల పెట్టుబడులొచ్చాయి. తూర్పుగోదావరి జిల్లా కేవలం 5.04% లక్ష్యాలతో చివరి స్థానంలో ఉంది. పన్నుల వసూళ్లు లక్ష్యాల సాధనలో రాష్ట్రం సాంకేతిక పోకడలతో దూసుకుపోతూ ఉండడమూ అగ్రస్థానంలో నిలిచేందుకు దోహదపడింది. రాష్ట్రంలో వర్తక వ్యాపారాలు చేస్తున్న 700 సంస్థలు 1,60,000 మంది ట్రేడర్లకు ఎటువంటి వేధింపులు లేని, ఏ స్థాయిలోనూ ఆదాయం నష్టపోని ఆధునిక సాంకేతిక విధానాలు ప్రవేశపెడుతున్నారు. ఈవే బిల్స్, టాక్స్ అనలిటిక్స్, చెక్పోస్టుల ఆధునికీకరణ, యాప్స్ వినియోగం విస్తృతం చేయటం వంటి సాంకేతిక పద్ధతులతో అవినీతికి చోటు ఇవ్వని పన్నుల విధానం అమలు చేయనున్నారు. అవినీతి, లీకేజీలు, దౌర్జన్య పద్ధతులు, సిబ్బంది ఉదాసీనత వంటి వ్యవహారాల్ని పూర్తిగా నియంత్రిస్తున్నారు. సాంకేతిక పద్ధతుల్ని ప్రవేశపెట్టడంతో చెక్పోస్టుల వసూళ్లో 8.72 కోట్ల నుంచి 46 కోట్లకు పెరిగింది. ఛత్తీస్గఢ్లో అమలు చేస్తున్న సాస్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టి మంచి ఫలితాలు రాబడుతున్నారు. 2015-16లో రాష్ట్రంలో పన్ను వసూళ్ల లక్ష్యం 44,423 కోట్లు కాగా సమకూరిన ఆదాయం 39,854 కోట్లుగా ఉంది. 2016-17 నాటికి పన్ను వసూళ్ల లక్ష్యం 52,618 కోట్లుగా నిర్దేశించారు. పన్నేతర ఆదాయ లక్ష్యం 5,341 కోట్లు కాగా అందులో 84% అంటే 4,499 కోట్ల ఆదాయం సముపార్జించారు. 2016-17 నాటికి పన్నేతర ఆదాయ లక్ష్యాన్ని 5,495 కోట్లుగా నిర్ణయించారు. అంటే 2015-16లో మొత్తం కలిపి 44,353 కోట్ల ఆదాయం సమకూరగా 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం వసూళ్ల లక్ష్యం 53,113 కోట్లుగా నిర్దేశించారు. పారిశ్రామికంగా దూసుకుపోయేందుకు మలేషియాలో అమలు చేస్తున్న పెమాండు విధానం స్ఫూర్తిగా నిలుస్తోంది. 2020 నాటికి మిగులు ఆదాయం దేశంగా అగ్రస్థానం మలేషియా ఆశయం. అందుకోసం 6 ఏళ్లుగా పెమాండు విధానం అమలు చేస్తోంది. పెమాండు అంటే పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అండ్ డెలివరీ యూనిట్. అదే స్ఫూర్తితో ఇక్కడ పెమాండు విధానం తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది. సంపూర్ణ సహకారానికి మలేషియా కూడా ముందుకొచ్చింది. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమాంతరంగా అమలు చేయడమే పెమాండు ల్యాబ్ లక్ష్యం. ఇందులో భాగంగా రీటైల్ రంగంలో 500 బ్రాండ్ ఏపీ ఉత్పత్తుల్ని విపణిలో ఉంచి అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రీటైల్ వ్యాపారం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి 5,142 కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని, 3.47 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చునని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాల కల్పన, పారిశ్రామిక ప్రగతి, రెండంకెల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పథక రచన చేస్తోంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి ప్రాతిపదికగా భారీ పారిశ్రామిక ప్రాజెక్టుల ఏర్పాటు చేయనుంది. ప్రతి జిల్లాలోనూ అక్కడ పంటలు, ఖనిజాలు, భూమి లభ్యత, ఇతర ఉత్పత్తులు ఆధారంగా ఆయా ప్రాజెక్టుల ప్రాధాన్యత ఇచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన భూములు ఉన్నాయి. ఆ భూముల్ని సరైన రీతిలో సద్వినియోగంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం పలు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 974 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని పూర్తిగా వాడుకునేందుకు ప్రాజెక్టుల్ని రూపకల్పన చేస్తోంది. వ్యాపారాలు చేయాలనుకుంటే అనుకూలమైనటువంటి వాతావరణం ఉండే రాష్ట్రం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రం అని మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేశారంటే
అది తెలుగుదేశం పరిపాలన విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోయిన సంవత్సరం 2వ ప్లేస్కి వచ్చాం. ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఈ రోజు మనం నెంబర్ 1 స్థానానికి వచ్చామంటే పెట్టుబడులు రావడానికి సునాయాసంగా వస్తాయి. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న 16 భారీ ప్రాజెక్టుల్లో మొదటిది విశాఖపట్నం జిల్లా పెందుర్తి సమీపంలోని గుర్రంపాలెంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసీ. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ విస్తరణలో భాగంగా నక్కపల్లి వద్ద నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఐఐఎంసీ మరో ముఖ్యమైన సంస్థ. విశాఖ జిల్లాలోనే కాపులుప్పాడ వద్ద ఇంటిగ్రేటెడ్ ఐటీ టౌన్షిప్ ఏర్పాటు కానుంది. కృష్ణా జిల్లా అగిరిపల్లి మండలం తోటపల్లిలో మెగా ఫుడ్ పార్క్, నందిగామలో పారిశ్రామిక పార్కుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కడప జిల్లాలో మరో ఫుడ్ పార్క్, కర్నూలు జిల్లాలో 700 ఎకరాల్లో అల్ట్రా మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు రాబోతోంది. ఓర్వకల్లులో మెగా పరిశ్రమల హబ్, అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలోని పాలసముద్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఎన్ఐఎంజెడ్ తో పాటు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, సెరామిక్ క్లస్టర్ ఏర్పాటు కానుంది. అదే జిల్లాలో శ్రీకాళహస్తి, ఏర్పేడుల్లో పారిశ్రామిక నోడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా దొనకొండలో ప్రైడ్ ను ఏర్పాటు చేయనున్నారు. పామూరులో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు కానుంది. జాతీయ స్థాయిలో మొదటిసారిగా ఏర్పాటు కానున్న ఆ కేంద్రానికి అన్ని మౌలిక సదుపాయాలు కేంద్ర ప్రభుత్వమే కల్పిస్తుంది. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మోడల్ పారిశ్రామిక పార్కు ఏర్పాటు కానుంది. పారిశ్రామిక అవసరాలకు భూమిని సేకరించడం, రోడ్లు, విద్యుత్, నీటి వసతి వంటి మౌలిక సదుపాయాల్ని కల్పించాల్సిన పూర్తి బాధ్యతను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. వీటిలో కొన్ని సంస్థలు 2-3 ఏళ్లలో కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయి. ఉత్పత్తి ప్రారంభమైతే వాటితో పాటు వాటి అనుబంధ పరిశ్రమల ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. 2 ఏళ్లలోనే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం ఈ విధంగా ప్రగతి పథంలో నడవడానికి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ పేరిట విశాఖ సాగర తీరంలో రాష్ట్ర ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన భాగస్వామ్య సదస్సు నవ్యాంధ్ర ప్రస్థానంలో ఓ అద్భుత ఘట్టమనే చెప్పాలి. వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది, ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది మనకి. అదేవిధంగా ఆర్బీఐ కూడా ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ జరిగినటువంటి సిఐఏ సమ్మిట్లో మనం దాదాపు 4,26,000 కోట్ల రూపాయలు మనకు ప్రపోజల్స్ వచ్చాయి. దాంట్లో కూడా దాదాపు 30-40% మనకి మెటీరియలైజ్ అవుతున్నాయి. ఎంచేతనే మనకి ఏదైతే ప్రపోజల్స్ వచ్చాయో ఆ ప్రపోజల్స్లో మనకు 30-40% మెటీరియలైజ్ అవుతున్నాయంటే మనం అందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. జస్ట్ సహజంగా ఎక్కడ సమ్మిట్స్ పెట్టినప్పుడు కూడా 5-10% కంటే ఎక్కువ మెటీరియలైజ్ కావు. అలాంటిది మన దగ్గర చూసినట్లయితే మెటీరియలైజ్ అవుతున్నాయంటే 30-40% వచ్చినటువంటి మనకి టోటల్ అమౌంట్లో అది బిగ్ అచీవ్మెంట్. పారిశ్రామిక కారిడార్లతో అభివృద్ధి ముఖ చిత్రం మరింత మారుతుందని సర్కార్ అంచనా వేస్తోంది. తీరాంధ్ర ఆర్థిక మండలాల్ని వస్తూత్పత్తి కేంద్రాలుగా రూపొందించుకోవడంలోనే మన రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రభుత్వం ప్రగాఢంగా విశ్వసిస్తోంది. దక్షిణ భారతదేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన 2 పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అవి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. 2016-17 సంవత్సరంలో ప్రారంభం కానున్న ఈ 2 కారిడార్లతో రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రమే మారిపోతుందని విశ్వసిస్తోంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.